నమస్కారం, నేను మీ పల్లె సతీష్. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాపై ఉరుముతున్న ఊచకోతకు తెగపడ్డ హమాస్, రెండు వైపుల నెత్తుటేర్లు, పశ్చిమాసియాలో 2 రోజుల రాకెట్ల రణం, 900 దాటిన మరణాలు, ఇజ్రాయెల్లో 600 మంది, పాలస్తీనాలో 313 మంది దుర్మరణం, హమాస్ చెరలో ఇజ్రాయెల్ బందీల విలవిల, పోరులోకి లెబనాన్, హెజ్బొల్లా, ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందంటూ భీకర పోరాటాన్ని సూచిస్తూ ఒక న్యూస్ వెలువడింది. ఇజ్రాయెల్ రాకెట్ దాడిలో గాజాలో కుప్పకూలిన భవనాలను మనం చిత్రంలో చూస్తున్నాము. ఇక్కడ చూస్తే హమాస్ సాయుధుల దాడిలో ఇజ్రాయెల్లోని టెల్ అవివ్లోని విధ్వంసాన్ని మనం చూడవచ్చు. జాతీయ స్థాయిలో ఉత్తమ అంగన్వాడీ టీచర్గా సూర్యాపేట జిల్లా వాసి ఎంపిక. జాతీయ స్థాయిలో ఉత్తమ అంగన్వాడీ టీచర్గా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాసింపేట అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వెంకటరమణ ఎంపికయ్యారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్రం నుంచి ఆమె ఎంపికయ్యారని జిల్లా సంక్షేమ అధికారిని DWO జ్యోతి పద్మ ఆదివారం తెలిపారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న జరిగే కార్యక్రమంలో ఆమెకు పురస్కారం అందిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదివారం ఉపాధ్యాయురాలను సన్మానించి 25,000 నగదును బహుమతిని అందించారు. ఆమె పనిచేస్తున్న అంగన్వాడీ ఆదర్శ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వ నిధులు ₹1,00,000 వరకు కేటాయించి DWO తెలిపారు. ఉపాధ్యాయురాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అభినందించారు. న్యూజిలాండ్ ప్రధానికి సిరిసిల్ల శాలువాని బహుకరించారు. క్రిస్ హెప్కిన్స్కు శాలువాను బహుకరిస్తున్న సునీత విజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నేసిన శాలువాను న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్కు శనివారం బహుకరించారు. తెలంగాణ కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకురాలు సునీత విజయ్ ఆర్డర్పైన హరిప్రసాద్ దీన్ని తయారు చేశారు. శాలువాకు ఇరువైపులా ఆ దేశ జాతీయ చిహ్నాలు, మధ్యలో న్యూజిలాండ్ పేరుతో రూపొందించారు. 2.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు ఉన్న దీనిని వారం రోజుల్లో తయారు చేసినట్టు హరిప్రసాద్ తెలిపారు. 20,000 ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. సునీత విజయ్ ఆయనకు అందజేశారు. ఉద్యోగులు, పింఛన్దారులకు కొత్త ఆరోగ్య పథకం అమలుకు CS నేతృత్వంలో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్టుకు ప్రతి నెల ఉద్యోగుల నుంచి విరాళం అంతే మొత్తం ప్రభుత్వ వాటాగా జమ చేసేటట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత మరింత నాణ్యమైన వైద్య చికిత్సలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని EHSని తీసుకొచ్చింది. దీని అమలు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ EHCT ఏర్పాటుకు ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జీవో నెంబర్ 186 జారీ చేశారు. ఈ పథకం అమలుకు ఉద్యోగులు, పింఛన్దారులు తమ వాటాగా ట్రస్టుకు ప్రతి నెల నిర్దేశిత మొత్తాన్ని జమ చేస్తారు. ఈ మొత్తం వారి వేతనం, పింఛన్ నుంచి బదిలీ అవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ప్రతి నెల జమ చేస్తుంది అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు విధానాలను ప్రత్యేకంగా విడుదల చేసి ఈ ట్రస్ట్ ఏర్పాటు కొత్త EHS అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి CS చైర్మన్గా EHCT ఏర్పాటవుతుంది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వైద్య ఆరోగ్య, విద్య, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య విభాగం సంచాలకుడు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO EHCT సభ్యులుగా ఉంటారు. ఈ ప్రభుత్వ అధికారిని పథకం CEOగా నియమిస్తారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఆరోగ్య సమాచార యంత్రం. మంచిర్యాల రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం పలు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ATVM వైఫై, లిఫ్ట్ సౌకర్యం ఉండగా పలు రకాల ఆరోగ్య సమాచారం పొందేందుకు వెసులుబాటు కూడా వచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన యంత్రంతో ₹50కే BP, ఎత్తు, శరీరంలో ఉన్న నీటి నిల్వ, ఫ్యాట్ పర్సంటేజీ, BMI, పల్స్, బరువు తదితర సమాచారం అర నిమిషంలో చేతికి అందుతుంది. సంబంధించిన వివరాలు ప్రింట్ రూపంతో పాటు వాట్సాప్లో పొందే వీలుండడంతో సమస్య ఉన్నవారు నేరుగా వైద్యులను సంప్రదించవచ్చు. పలువురు ప్రయాణికులు దీన్ని ఉపయోగించుకుంటున్నట్టు మంచిర్యాల రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. ఆర్టీసీ చైర్మన్గా
ముత్తిరెడ్డి బాధ్యతల స్వీకరణ. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలంగాణ ఆర్టీసీ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం బస్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇటీవల వరకు సంస్థ చైర్మన్గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ కాలపరిమితి ముగిసిన విషయం తెలిసిందే. గురువారం ముత్తిరెడ్డిని ఆర్టీసీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. మార్క్ఫెడ్ ఎండీగా సత్యనారాయణ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకార మార్కెటింగ్ సమాఖ్య మార్క్ఫెడ్ ఎండీగా సిహెచ్పి సత్యనారాయణ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార శాఖ సంయుక్త రిజిస్ట్రార్ అయిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పర్సనల్ సెక్యూరిటీగా ఉన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్కు చెందిన ఆయన గ్రూప్ 1కి ఎంపికై సహకార శాఖలో చేరిన తర్వాత మెదక్ జిల్లా డ్వామా డిఆర్డీఏ డైరెక్టర్లుగా, పలు జిల్లా సహకార అధికారిగా, కేసీఆర్ కిట్ ప్రత్యేక అధికారిగా, జాతీయ ఆరోగ్య పథకం ప్రత్యేక పాలనాధికారిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి ఎర్రబెల్లి వద్ద డిప్యూటేషన్ పైన పనిచేస్తున్నారు. మార్క్ఫెడ్ ఎండీ పోస్టు ఖాళీగా ఉండటంతో సహకార శాఖలో అనుభవం దృష్ట్యా సత్యనారాయణ రెడ్డిని ఆ పోస్టులో తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సింగరేణి విశ్రాంత డైరెక్టర్ చంద్రశేఖర్కు కీలక పదవి. పర్యావరణ నిపుణుల సాధికార కమిటీలో సభ్యత్వం. కేంద్ర పర్యావరణ శాఖలో పర్యావరణ నిపుణుల కమిటీలో సింగరేణి విశ్రాంత డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ సభ్యుడిగా నియమితులయ్యారు. తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి అత్యంత కీలకమైన పదవిని ఈ కమిటీలో తెలంగాణ వాసికి చోటు దక్కింది. దేశంలో ఎక్కడైనా కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పాలన్నా, బొగ్గు గనులు తవ్వాలన్నా ఈ కమిటీ ఆధ్వర్యంలో సిఫార్సు చేస్తేనే కేంద్ర పర్యావరణ శాఖ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇస్తుంది. ఈ శాఖలో డైరెక్టర్ జనరల్గా పనిచేసిన డైరెక్టర్ డాక్టర్ శరద్ సింగ్ నేగి ఈ కమిటీకి చైర్మన్. మరో 13 మంది సభ్యులుంటారు. ఈ పదవీ కాలం 3 ఏళ్లుగా. సభ్యులు నియమితులైన చంద్రశేఖర్ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జన్మించారు. కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యారు. 1983లో సింగరేణి సంస్థలో గ్రాడ్యుయేట్గా ట్రైనీగా చేసిన ఆయన అంచెలంచెలుగా డైరెక్టర్ స్థాయికి ఎదిగి జనవరిలో రిటైర్ అయ్యారు. మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారి కావడంతో జాతీయ కమిటీలో కేంద్రం నియమించింది. 18 మందికి కెరీర్స్ 360 ఫ్యాకల్టీ రీసెర్చ్ అవార్డులు. వివిధ విద్యా సంస్థల్లో సేవలందిస్తున్న 81 మంది ప్రముఖ రీసెర్చ్ స్కాలర్స్ కెరీర్స్ 360 ఫ్యాకల్టీ రీసెర్చ్ అవార్డులు అందుకున్నారు. ఇక్కడ ప్రధానమంత్రి సంగ్రహాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవసింహ్ చౌహాన్, ఏఐసిటిఈ చైర్మన్ టీజీ సీతారాం చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. టాప్ 81 రీసెర్చ్ స్కాలర్స్ ఇందుకోసం ఎంపిక చేశారు. మొత్తం 27 రంగాల నుంచి వీరిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో కెరీర్స్ 360 చైర్మన్ మహేష్ పేరి కూడా కేంద్ర మంత్రి నుంచి అవార్డును స్వీకరించారు. ఇస్రోకు గగనయాన్ క్రూ మాడ్యూల్ సరఫరా చేసిన కేసీపీ. ప్రతిష్టాత్మక గగనయాన్ ప్రాజెక్టు నిమిత్తం ఇస్రోకు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ క్రూ మాడ్యూల్ స్ట్రక్చర్ను సరఫరా చేసినట్లు కేసీపీ లిమిటెడ్ తెలిపింది. 2 ఐఏడిసి క్రూ మాడ్యూల్ స్ట్రక్చర్ల సరఫరా కోసం ఇస్రో నుంచి తమ హెవీ ఇంజనీరింగ్ విభాగం ఆర్డర్లు పొందినట్టు వెల్లడించింది. గగనయాన్ ప్రాజెక్టులో టెక్నాలజీ సన్నద్ధత స్థాయిలను పరీక్ష కోసం ఈ విభాగాలను వినియోగిస్తారు. అల్యూమినియంతో తయారు చేసిన మొదటి ఐఏడిటి సిఎం బరువు 3120 కిలోలు, 3.1 మీటర్ల వ్యాసం, 2.6 మీటర్ల ఎత్తు కలిగిన మొత్తం స్ట్రక్చర్లో 100కు పైగా విడిభాగాలున్నాయి. పారాచూట్ వ్యవస్థ, పైరోస్ ఏవియానిక్స్, ఆగ్మెంటేషన్ వ్యవస్థ వంటివి ఇందులో ఉంటాయని కేసీపీ వివరించిన ఇస్రో ఈ భాగాన్ని డిజైన్ చేయగా కేసీపీ హెవీ ఇంజనీరింగ్ విభాగం తమ కేంద్రాల్లో తయారు చేయించింది. మొదట ఐఏడిటి క్రూ మాడ్యూల్ను ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ తాత్కాలిక డైరెక్టర్ ఆర్ హట్టన్కు కేసీపీ గ్రూప్ చైర్మన్గా ఎండి విఎల్ ఇందిరా దత్ అందజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద అక్షరధామ్. ఆధ్యాత్మికతను పంచుతూ ఆహ్లాదానికి నిలవైన ఆలయాలను మన చుట్టూ ఉన్నాయి. దేని అద్భుత కళ దానిదే. అలాంటి వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం స్వామినారాయణ అక్షరధామ్ గురించి. శ్రీకృష్ణుడి అంశగా ఆరాధించే స్వామినారాయణ కొలువు తీరిన ఆలయమే అక్షరధామ్. ఆకట్టుకునే నిర్మాణశైలి, అబ్బురపరిచే కళావైభవంతో అలరారే ఈ దేవాలయాన్ని దేశ విదేశాల్లో దర్శనమిస్తాయి. అలాంటి వందలాది దేవాలయాల్లో అమెరికా న్యూజెర్సీలోని
రాబిన్స్విల్లే టౌన్షిప్లో 182 ఎకరాల్లో నిర్మితమైన నారాయణ్ అక్షర్ధామ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయాల్లో మొదటిది, ప్రపంచంలోనే రెండోది అయిన ఆ ఆలయాన్ని రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా చూపు తిప్పుకోని విధంగా అందమైన శిల్పకళలతో, భారీ గోపురాలతో, అట్టహాసమైన మండపంలోనూ కళ్ళు చెదిరిపోయేలా తీర్చిదిద్దారు. గుజరాత్కు చెందిన బోచా సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ BAPS ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయ నిర్మాణం ఇసుమంతైన ఉక్కు, ఇనుము వాడకుండానే వేలాది సంవత్సరాల పాటు చెక్కు చెదరని విధంగా నిర్మించడం విశేషం. ఇక్కడ చూసినట్టయితే ఈ ఆలయంలోని శిల్పాల కళ మనకు కనపడుతుంది. ఆపరేషన్ ఆదిత్య ఆ రక్షణ కోసమే అంటూ చందమామ మీదకి వెళ్ళారంటే అర్థం ఉంది. అంగారకుడికి మీద పరిశోధనలు చేయటం అవసరమే, ఎందుకంటే భూమిలాగే అవి మట్టి, అందులో విలువైన ఖనిజాలు ఉన్న ప్రదేశాలు కాబట్టి. 100 ఏళ్ల తర్వాత అవసరమైతే మనిషి కొన్నాళ్ళు మకాం వేసే అవకాశం ఉందక్కడ. కానీ నిప్పుల కొలిమిలా మండే సూర్యుడితో మమేకం మనకేం పని అని వేల కోట్లు ఖర్చు పెట్టి నాసా నుంచి ఇస్రో వరకు అంతరిక్ష పరిశోధనా సంస్థలు అందనంత దూరాన ఉన్న సూర్యుడి మీద దృష్టి పెట్టాయి. ఎందుకంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మనం గతంలోకి వెళ్ళాలి. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు 4 నుంచి 10 వరకు అక్టోబర్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేశారు. సినీ పాత్రికేయులు వినాయకరావు రచించిన తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర పుస్తకాన్ని హైదరాబాద్లో తన నివాసంలో ఆవిష్కరించారు మెగాస్టార్ చిరంజీవి. ముందు తరాలను దృష్టిలో పెట్టుకొని వినాయకరావు చేసే ప్రయత్నం అభినందనీయం. ఇలాంటి వాళ్ళు పుస్తకాలు రాసే ప్రయత్నాన్ని మానుకోకూడదంటూ ఈ కార్యక్రమంలో వినాయకరావు పాటుతో పలు పాత్రికేయులు పాల్గొన్నారు. వినాయకరావు రచించిన పుస్తకం పేరు తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర అనే పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. హన్సల్ మెహతా తెరకెక్కించిన స్కూప్ వెబ్ సిరీస్ ప్రతిష్టాత్మక బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ BIFF ఉత్తమ ఆసియా టీవీ సిరీస్గా ఎంపికైంది. ఈ విషయాన్ని హన్సల్ ఆదివారం X ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ క్రైమ్ డ్రామాలో ప్రధాన పాత్రధారిగా నటించిన కరిష్మా తానా సైతం ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. దక్షిణ కొరియాలోని బుసాన్లో ఈ పురస్కారాలు అందుకుంటూ ఈ గుర్తింపుతో సహా ఉప్పొంగుతోంది. ఈ షోకి పనిచేసిన ప్రతి ఒక్కరికి విజయంలో భాగం ఉందంటూ మా పనితీరు మెచ్చి తిరుగులేని ప్రేమ అందించిన ప్రేక్షకులు, అభిమానులకు నా కృతజ్ఞతలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది కరిష్మా తానా. జాగృతి పాఠక్ అనే పాత్రికేయురాలి జీవితం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది ప్రస్తుతానికి ఈ స్కూప్ అనేది. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో వరుస విజయాలతో సత్తా చాటిన భారత యువ షట్లర్ ఆయుష్ షెట్టి పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో ఓడిన అతడు కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్లో ఆయుష్ 18-21, 15-21తో 4వ సీడ్ అల్వి ఫర్హాన్ ఇండోనేషియా వారి చేతిలో ఓడాడు. ప్రపంచ జూనియర్ టోర్నీలో ఇది భారత్కు 11వ పతకం. 2 ఏళ్ల విరామం తర్వాత ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో అడుగుపెట్టిన అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ అదరగొట్టింది. ఆదివారం మహిళల బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ విభాగాల్లో ఆమె స్వర్ణాలు సొంతం చేసుకుంది. బ్యాలెన్స్ బీమ్లో 14.800 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం ఫ్లోర్ ఫైనల్లో 14.633 పాయింట్లతో బైల్స్ పసిడి పట్టేసింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆమె టైటిళ్ల సంఖ్య 23కు చేరింది. వచ్చే ఏడాది జరిగే T20 ప్రపంచ కప్ కెనడాకు అర్హత సాధించింది. అమెరికా ప్రాంతీయ క్వాలిఫైయర్ టోర్నీలో ఆ జట్టుకు 39 పరుగుల తేడాతో బెర్ముడాను ఓడించి తొలిసారి ప్రపంచ కప్లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్లో కెనడా మొదట 132 4 వికెట్లు స్కోర్ చేసింది. దలివాల్ 45, కిర్టాన్ 26 రాణించారు. ఛేదనలో జెరెమీ గోర్డాన్ 3 వికెట్లు 6 బాళ్లలో, కలీం సనా 4 బాళ్లలో 3 వికెట్లు, నిఖిల్ 16 బాళ్లలో 2 వికెట్లతో విజృంభించడంతో బెర్ముడా 16.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్ బ్రాక్ ఫ్రేజర్ 38 బంతుల్లో 125 స్కోర్ చేశాడు. దీనిలో 10 4లు 13 6లు అరుదైన రికార్డు సృష్టించాడు. దక్షిణ ఆస్ట్రేలియాలో తరపున టాస్మేనియాపై అతడు వన్డే మ్యాచ్లో 29 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
లిస్ట్ ఏ క్రికెట్లో డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. 2015లో వెస్టిండీస్తో వన్డే దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ 31 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన జాక్ మరో 11 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో 1 ఓవర్లలో అతడు 32 పరుగులను రాబట్టాడు. ప్రపంచ కప్లో నిన్న జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్లో భారత్ ఒక మ్యాచ్ గెలిచి శుభారంభాన్ని సాధించింది. ఆసీస్ పైన విజయం సాధించింది. ఇషాన్, రోహిత్, శ్రేయాస్ డకౌట్ స్కోర్తో బోర్డు పైన ముచ్చటగా 3 పరుగులైనా చేరకుండానే 3 వికెట్లు. 200 స్వల్ప లక్ష్య ఛేదనలో ఆదివారం టీమిండియా పరిస్థితి బౌలింగ్కు సహకరిస్తున్న చెపాక్ పిచ్ పైన ఆసీస్ బౌలర్లు విజృంభిస్తుండగా తీవ్ర ఒత్తిడిలో రోహిత్ సేన సొంతగడ్డపైన ప్రపంచ కప్లో భారత్ ఘనంగా బోని కొడుతుందని ఆశించిన అభిమానుల్లో కలవరం. కానీ రాహుల్ 97 నాటౌట్, కోహ్లీ 85, జోడీ అదుర్స్ విపత్కర పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమిస్తూ పట్టుదలను ప్రదర్శిస్తూ అద్భుతంగా పోరాడిన ఈ ద్వయం టీమిండియాకు చక్కని విజయాన్ని అందించింది. ఈ లక్ష్యాన్ని భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈసారి టీమిండియా ఒక అవాంఛనీయ రికార్డును సాధించింది. ఒకే వన్డే మ్యాచ్లో భారత్ టాప్ 4 బ్యాటర్లలో 3 ఇషాన్, రోహిత్, శ్రేయస్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. వన్డే క్రికెట్ చరిత్రలో ఓపెనింగ్ బ్యాటర్లిద్దరూ ఖాతా తెరవకుండా నిష్క్రమించడం ఇది 7వసారి. ప్రపంచ కప్లో 1000 పరుగుల మైలురాయిల్ని అందుకోవడానికి వార్నర్ ఆడిన ఇన్నింగ్స్లు 19. వేగంగా ఆ ఘనత సాధించిన బ్యాటర్గా నిలిచాడు సచిన్. డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును 20ను వార్నర్ బద్దలు కొట్టాడు. ఇక ఆస్ట్రేలియా ఇండియా ఇన్నింగ్స్ చూసినట్టయితే ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలోనే ఆల్అవుట్ అయింది. 199 స్కోరు. ఇండియా ఇన్నింగ్స్ మొత్తము 41.2 ఓవర్లలో 4 వికెట్లకు చేసిన స్కోరు 201. నేడు హైదరాబాద్లో కివీస్కి నెదర్లాండ్స్కి మ్యాచ్ జరుగుతుంది 2 గంటలప్పుడు. ప్రపంచ కప్లో ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న ఇంగ్లాండ్ను చిత్తు చేసిన న్యూజిలాండ్ మరో పొరుగు సిద్ధమైంది. సోమవారం ఉప్పల్ హైదరాబాద్ స్టేడియంలోని జరిగే మ్యాచ్తో నెదర్లాండ్స్తో కివీస్ తలపడనుంది. పటిష్టమైన ఇంగ్లాండ్ను 9 వికెట్ల తేడాతో ఓడించిన కివీస్కు నెదర్లాండ్ పైన విజయం నల్లేరు మీద నడకే అన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఆసియన్ గేమ్స్కు సంబంధించి ఆసియా క్రీడల ప్రపంచంలో ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద బహుళ క్రీడల ఈవెంటు. 45 దేశాల నుంచి 12,000 మందికి పైగా అథ్లెట్లు ఈసారి బరిలో దిగారు. చైనా వేదికగా జరిగిన ఈ క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ దేశ క్రీడా చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. 107 పథకాలతో నవశకానికి నాంది పలికింది. వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఈ క్రీడల్లో భారత ప్రదర్శన కొత్త ఆశలు రేకెత్తించింది. ఒలింపిక్స్లోనూ భారత అత్యుత్తమ ప్రదర్శనకు ఇది శుభ సంకేతంగా సూచించింది. క్రీడాభిమానులు గత 16 రోజులుగా అలరించిన ఆసియా క్రీడలకు ఆదివారం తెరపడింది. చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. తదుపరి ఆసియా క్రీడలు 2026లో జపాన్లోని నగోయా నగరంలో జరుగుతాయి. మొత్తం 45 దేశాల నుంచి 40 క్రీడాంశాలలో 12,407 మంది క్రీడాకారులు పోటీపడిన హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో మొత్తం 383 పథకాలు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 107 పథకాలతో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 4వ స్థానంలో నిలిచింది. ఈ ఆసియా క్రీడల్లో 13 కొత్త ప్రపంచ రికార్డులు, 26 ఆసియా రికార్డులు, 97 ఆసియా క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఈ ముగిసిన ఆసియా క్రీడల్లో వరుసగా 11వసారి పథకాల పట్టీలో చైనాయే టాప్గా నిలిచింది. మొదటిసారి స్వర్ణాల్లో డబుల్ సెంచరీకి దాటిన చైనా 2026 ఆసియా క్రీడలకు జపాన్లోని నగోయా నగరము ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా క్రీడల్లో హాంగ్జౌలో జరిగిన హైలైట్స్ చూసినట్టయితే హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొనగా ఇందులో 41 దేశాలు కనీసం ఒక్క పథకాన్నైనా సాధించాయి. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక్క పథకం కూడా నెగ్గని దేశాలు భూటాన్, ఈస్ట్ తిమోర్, మాల్దీవులు,
యెమెన్ ఈ 4 దేశాలు ఒక్క పథకం కూడా నెగ్గలేదు. తొలిసారి బ్రూనై, ఓమన్ దేశాలు ఆసియా క్రీడల చరిత్రలో 2 రజత పథకాలు గెలిచాయి. ఒకే ఆసియా క్రీడల్లో 100 పథకాల మైలురాయిని దాటిన 4వ దేశంగా భారత్ గుర్తింపు పొందింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా ముందే ఈ జాబితాలో ఉన్నాయి. వరుసగా 11సారి ఆసియా క్రీడల పథకాల పట్టీలో చైనా టాప్ ర్యాంకుల్లో నిలిచింది. తొలిసారి చైనా 1982 న్యూఢిల్లీలో ఆసియా క్రీడల్లో తొలి స్థానం దక్కించుకుంది. అప్పటి నుంచి చైనా పథకాల పట్టికలో తన నంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకుంటుంది. తాజాగా ఆసియా క్రీడల్లో చైనా గెలిచిన స్వర్ణ పథకాల సంఖ్య 201. ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పథకాల్లో 200 మైలురాయిని దాటిన తొలి దేశంగా చైనా నిలిచింది. 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా అత్యధికంగా 199 స్వర్ణ పథకాలు గెలిచింది. వరుసగా 9వసారి ఆసియా క్రీడల్లో చైనా 100 అంతకంటే ఎక్కువ స్వర్ణ పథకాలు సాధించింది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో చైనా స్వర్ణాలతో తొలిసారి సెంచరీని నమోదు చేసింది. ఆసియా క్రీడల పథకాల పట్టిని ఒకసారి చూసినట్టయితే చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలు, మొత్తం 383 పథకాలతో మొదటి స్థానంలో ఉంది. జపాను 52 స్వర్ణాలు, 67 రజతాలు, 69 కాంస్యాలు, మొత్తం 188 పథకాలతో 2వ స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియా 42 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు, మొత్తం 190 పథకాలతో 3వ స్థానం దక్కించుకుంది. భారత్ 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు, మొత్తం 107 పథకాలతో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక చూసినట్టయితే దాదాపుగా 14 దేశాలు ఒక్క స్వర్ణ పథకాన్ని కూడా గెలుచుకోలేదు. అవి చూసినట్టయితే జోర్డాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బ్రూనై, నేపాల్, ఓమన్, ఇరాక్, లావోస్, బంగ్లాదేశ్, కంబోడియా, లెబనాన్, పాలస్తీనా, సిరియా దేశాలు ఇవి ఒక్క స్వర్ణ పథకాన్ని కూడా నెగ్గలేకపోయాయి. తర్వాత మనం చూసినట్టయితే దాదాపు 7 దేశాలు స్వర్ణ పథకం, రజత పథకాన్ని కూడా సాధించుకోలేకపోయాయి. ఇరాక్, లావోస్, బంగ్లాదేశ్, కంబోడియా, లెబనాన్, పాలస్తీనా, సిరియా ఈ దేశాలు స్వర్ణ పథకం కానీ రజత పథకం కానీ గెలవలేదు. ఓన్లీ కాంస్య పథకాలే గెలిచాయి. దీనిలో చూసినట్టయితే కేవలం ఒక్క పథకాన్ని గెలిచిన దేశాలు లెబనాన్, పాలస్తీనా, కంబోడియా, సిరియా దేశాలు కేవలం ఒక్కొక్క కాంస్య పథకాన్ని మాత్రమే గెలుచుకున్నాయి. ఆసియా క్రీడలను అద్భుతంగా ఆరంభించిన చైనా అంతే గొప్పగా ముగించింది. ఆదివారం ముగింపు వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించింది. హాంగ్జౌ ఒలింపిక్ క్రీడా కేంద్రం పెద్ద తామర స్టేడియంలోనే ఈ వేడుకలు జరిగాయి. సాంకేతిక సహాయంతో రంగురంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ క్రీడల్లో అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలు తమ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చైనా చాటించింది. క్రీడలు, సంస్కృతి సంబరాలు ఈ వేడుకగా జరిగాయి. ఈ వేడుకలో భారత పతాకధారి పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ వ్యవహరించారు. ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 40 క్రీడల్లో 12,407 మంది అథ్లెట్లు పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు. ఆసియా క్రీడలు ముగిసినట్లు ఆసియా ఒలింపిక్ మండలి ఓసీఏ తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్ సింగ్ ప్రకటించారు. సంప్రదాయం ప్రకారం మొట్టమొదటి ఆసియా క్రీడల జ్యోతి పతాకం ఓసీఏ జెండాను 2026లో క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే నగోయా ఐచి జపాన్కు నగర గవర్నర్ అందుకున్నారు. ఈ క్రీడల్లో చైనా 383 మొత్తం పథకాలలో 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో ఫస్ట్ ప్లేసు. జపాను 188 పథకాలతో 52 స్వర్ణాలు, 67 రజతాలు, 69 కాంస్యాలు. దక్షిణ కొరియా 190 పథకాలు, దీనిలో 42 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు. భారత్ దక్కించుకున్న 107 పథకాలలో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు పథకాల పట్టిలో వరుసగా తొలి 4 స్థానాల్లో నిలిచాయి. ఇవి అక్టోబరు 9కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పూర్తి సమాచారం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.